హలో గైస్, డెమో చూసే ముందు వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్ చూసి ఉంచేయకండి, లైక్ అయితే చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా? ఒకసారి డెమో అయితే చూడండి. అయ్యయ్యో వద్దమ్మా, వద్దుగాక వద్దు. ఈ లవ్ గివ్ మన క్యారెక్టర్ కి సెట్ అవదు. గైస్ కాపీరైట్ ఇష్యూ వస్తుందని మధ్యలో ఆడియో స్టాప్ చేశాను. ఫుల్గా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో కింద లింక్ ఇచ్చాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. హలో గైస్, డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ప్రాజెక్ట్ అయితే మీ యాప్లోకి ఇంపోర్ట్ అవుతుంది. ఓకేనా? యాప్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి అర్జెంటుగా. ప్లేస్టోర్లో అయితే ఇన్స్టాల్ చేయమాకండి, ఎందుకంటే నేను డిస్క్రిప్షన్ వచ్చింది ప్రో వెర్షన్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇంపోర్ట్ చేసేయండి. ఓకేనా? ఇంపోర్ట్ చేసుకున్నాక మీ ఈ ప్రాజెక్ట్ అనేది మీ యాప్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ సింబల్ ఉంటుంది కదా, నెక్స్ట్ క్లిక్ చేయండి. కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేయండి. ఓకేనా? కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆడియో అయితే ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఆడియో అనేది కింద సపరేట్గా లింక్ ఇచ్చాను, ఆ లింక్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆ సాంగ్ లింక్ అని చెప్పి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో అయితే యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆడియోలోకి వెళ్ళండి, వ్యూ వాల్లోకి వెళ్ళి సాంగ్స్లోకి వెళ్ళండి, కిందకి అంటే స్క్రోల్ చేయండి, అంటే ఫైనల్గా ఉంటుంది మీ ఆడియో, డౌన్లోడ్ చేసుకున్న ఆడియో అనమాట. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినంటే మీకు ఆడియో అయితే యాడ్ అయిపోతుంది. ఆడియో యాడ్ అయిపోగానే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ రౌండ్ రెక్టాంగిల్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఓకేనా? డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చివరికి రండి, సాంగ్ అయితే చూడండి 21 సెకండ్స్ వరకు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా? చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోవడమే. మీరు ఫాంట్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా ఈజీగా ఇచ్చాను మీకు. ఇక్కడ ఆల్రెడీ ఫాంట్ నేను అప్లై చేసి వీడియో తయారు చేసి సపరేట్గా డైలాగ్ లిరికల్ వీడియో అని చెప్పి సపరేట్గా పెట్టేశాను. సో మీరు ఫాంట్ కూడా అప్లై చేసుకోక్కర్లేదు, మీకు అంత కష్టం ఎందుకని నేనే పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫొటోస్ మీరు యాడ్ చేసుకోవడమే. మీడియాలోకి వెళ్ళండి. ఇగోండి నా ఫోటో అయితే నేను వేరే ఆల్బమ్లో పెట్టుకున్నాను. ఇక్కడ ఆల్లో క్లిక్ చేస్తే ఆల్బమ్స్ ఉంటాయి, సో మీరు వేరే ఆల్బమ్లో పెట్టుకోండి. ఓకేనా? చూడండి, క్లిక్ చేసి ఫుల్ పైన 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. బ్యాక్ రండి, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి ఇమేజ్ కింది. ఓకేనా? చూడండి, ఇమేజ్కి ఐకి మధ్యలో చూడండి లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, లాంగ్ ప్రెస్ చేసి కిందకి ఎలాగ లాంగ్ ప్రెస్ చేసుకుంటూ కిందకి తీయండి. ఓకేనా? కిందకి తీసుకొచ్చినాక ఈ కింద ఇదివరకే ఒకసారి ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బీట్ వస్తుంది చూడండి చివర, చూడండి ఈ బీట్ వరకు అయితే దాన్ని తేవండి. అంటే టైమర్ పక్కన డాటెడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే చివరి వరకు అయితే వచ్చేస్తుంది. బ్యాక్ రండి, కింద ఒక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ రండి, మీరు యాడ్ చేసిన ఇమేజ్కి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఓకేనా? పేస్ట్ చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చాక ఇప్పుడు ఏం చేస్తారంటే పాత ఇమేజ్ ఉంది కదా, ఇది వరకు ఉన్న ఇమేజ్, దాన్ని డిలీట్ చేసేయండి. ఓకేనా? డిలీట్ చేసినాక ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి కొంచెం ఈ ఒపాసిటీ అనేది కొంచెం తగ్గించుకోండి. ఇట్లా ఓకేనా? కొంచెం తగ్గించుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకో బీట్ ఉంది కదా, ఇక్కడ ఇంకో బీట్ ఉంది కదా, సో ఈ బీట్ దగ్గర ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఓకేనా? చూడండి, ఇంకో ఇమేజ్ యాడ్ చేశాను. పైన 3 డాట్స్ యాడ్ చేసిన వెంటనే ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేయండి. ఓకేనా? బ్యాక్ రండి, ఇంకోటి ఇంకో బీట్ ఉంది కదా, దాని పక్కన ఆ బీట్ వరకు ట్రిమ్ చేసుకుంటారు. ఆ బీట్ వరకు తీసుకొచ్చి ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో ట్రిమ్ ఆప్షన్ ఉంటుంది, రైట్ సైడ్ది ట్రిమ్ అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ బ్యాక్ రండి, ఇంకో బీట్ ఉంది, ఈ బీట్ దగ్గర ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఈ బీట్ దగ్గర ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకున్నాను. బ్యాక్ రండి, మళ్ళీ ఈ బీట్ దగ్గరకు వచ్చి ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ రండి, మళ్ళీ ఇమేజ్. ఓకేనా? మళ్ళీ ట్రిమ్ చేసుకోండి, ఇక్కడికి ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్. ఓకేనా? మళ్ళీ యాడ్ చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. ఇమేజ్కి వచ్చేసరికి ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ ఇమేజ్. ఓకేనా? ఇమేజ్ సెలెక్ట్ చేయండి, మళ్ళీ ఫిల్ కంపోజిషన్ ఏరియా. అలా ప్రతి బీట్ దగ్గర మీరు ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి, మీకు అర్థమై ఉంటుంది. సో నేను మొత్తం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా? నేను మొత్తం యాడ్ చేస్తున్నాను ఒకసారి. గైస్ చూసారు కదా, నేను 21 సెకండ్స్ వరకు బీట్ ప్రకారం ఇప్పుడు ఈ మధ్యలో ఒక ఫోటో అట్లా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్లో చూపించాను కదా మీకు ఎలా యాడ్ చేయాలో, అలాగా చివరి వరకు యాడ్ చేసుకోండి. ఓకేనా? 21 సెకండ్స్ వరకు యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కింద 2 ఇమేజెస్ అయితే ఉన్నాయి చూడండి. మీరు యాడ్ చేసిన ఇమేజ్ కాకుండా
చూడండి కింద పాత ఇమేజెస్ ఉంటాయి. ఓకేనా? ఈ కింద ఉన్న ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్లోకి వెళ్ళి కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మీరు కొత్తగా యాడ్ చేసిన దానిపైన ఒక ఇమేజ్ ఉంటుంది. దానిపైనే టాప్లో మీరు యాడ్ చేసుకున్న ఇమేజ్ ఉంటుంది. ఆ బీట్ ఫస్ట్ బీట్ దగ్గర మీరు ఇది యాడ్ చేసుకున్న ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ ఎఫెక్ట్ చేసి బ్యాక్ రండి. ఓకేనా? బ్యాక్ వచ్చినాక దాని పక్కన ఉన్న ఇమేజ్కి మళ్ళీ ఇంకో దాని పక్కన ఉన్న ఇమేజ్కి సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేసేయండి. ఓకేనా? చూడండి ఫస్ట్ 3 ఇమేజెస్కి సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేశాను. ఓకేనా? ఎలా యాడ్ చేయాలో కూడా చూపించాను కదా, సేమ్ అలా యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ యాడ్ చేయకండి. మళ్ళీ 2 బీట్స్ తర్వాత యాడ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఒకేసారి ఉన్నాయి చూడండి బీటు. సో దీని తర్వాత దీని దగ్గర ఉన్న ఇమేజ్ నుంచి మళ్ళీ అదే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. చూడండి ఇమేజ్కి యాడ్ చేస్తున్నాను, మళ్ళీ దాని పక్కన ఉన్న ఇమేజ్కి యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ చూడండి ఒకేసారి 2 బీట్స్ వచ్చినాయి. ఈ బీట్ దగ్గర నుంచి మళ్ళీ యాడ్ చేయకూడదు. ఓకేనా? మళ్ళీ 2 బీట్స్ ఒకేసారి వచ్చినాయి కదా, ఇక్కడ మళ్ళీ యాడ్ చేయండి. ఓకేనా? మీకు ఈజీ ఉంటుందని ఇలా చెప్తున్నాను. ఇక్కడ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే 2 బీట్స్ ఒకే దగ్గర లేవు కాబట్టి. ఇక్కడ యాడ్ చేయండి, ఇక్కడ కూడా, ఇంకా లాస్ట్ వరకు యాడ్ చేసేయండి. ఓకేనా? యాడ్ చేసి ఫస్ట్కి రండి, ఫస్ట్ బీట్కి. ఓకేనా? ఫస్ట్ బీట్కి వచ్చినాక కిందకి వచ్చినాక ఇక్కడ మీరు కాపీ చేశారు కదా ఎఫెక్ట్స్, పాత ఇమేజ్, దాన్ని అయితే డిలీట్ చేసుకోండి. పైన డిలీట్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయగానే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసినాక ఇక్కడికి రండి. 10 సెకండ్స్ అంటే 2 బీట్స్ వచ్చినాయి కదా, ఇక్కడ 2 బీట్స్ ఒకేసారి అక్కడికి రండి. దాని కింద ఒక ఇమేజ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ రండి. ఇది ఇప్పుడు వరకు ఏ ఇమేజెస్కి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేయలేదో ఆ ఇమేజెస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసేయండి. అంటే 2 బీట్స్ ఒకే దగ్గర వచ్చాయి కదా, సో ఆ మధ్యలో అనమాట, ఆ మధ్యలో ఉన్న ఇమేజెస్కి అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి ప్రతిదానికి ఇమేజెస్ యాడ్ చేస్తున్నాను. ప్రతి ఇమేజ్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే ఇందాక కొన్నిటికి మన ఎఫెక్ట్స్ యాడ్ చేసాం, వాటికి కాకుండా ఏటికైతే ఎఫెక్ట్ యాడ్ చేయలేదో వాటికి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయండి. ఓకేనా? చూడండి నేను అన్నిటికి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ ఇమేజ్ని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. ఇలాగా అన్నిటికి చేసినాక చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే కింద చెప్పాను కదా ఇందాక 2 బీట్స్ ఒకేసారి వచ్చాయి కదా, ఆ ఇమేజ్ కింద ఒక ఇమేజ్ ఉంటుంది కదా, మీరు కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ కాపీ చేసుకున్నారు కదా ఒక ఇమేజ్ నుంచి. సో ఆ ఇమేజ్ పాత ఇమేజ్ కింద ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డిలీట్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పైన ఎక్స్పోర్ట్ సెట్టింగ్ పక్కన ఎక్స్పోర్ట్ ఉంటుంది, వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా? మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా? మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.